ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. సామెతలు 30వ అధ్యాయము 26వ వచనం. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. సృష్టిలో అత్యున్నత సృష్టము మనిషి అయితే సృష్టిలో అత్యంత చిన్న జీవులు అల్పజీవులు మనిషికి ఆధ్యాత్మికమైనటువంటి పాఠములు నేర్పిస్తూ ఉంటాయి. కుందేళ్లు బలము లేని జీవులు అయినను బండ సందులలో నివాసము ఏర్పరచుకుంటాయి. అవి బలము లేనివైనప్పటికీ అవి ఏర్పరచుకున్న ఆశ్రయస్థానములు అత్యంత బలమైనవి, సురక్షితమైనవి, సుస్థిరమైనవి. దాని నివాసములో అది ఉన్నంతసేపు ఏ శత్రువు దానిని కదిలించలేదు. దాని నివాసంలో దానికి సంపూర్ణమైనటువంటి భద్రత ఉంది. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇంతకీ ఎవరు ఈ బండ? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం. ఎడారిలో నదిగా మారి ఇశ్రాయేలుల శారీరకమైన దాహాన్ని తీర్చింది. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. కీర్తనలు 78:15వ వచనం. కల్వరిలో తన రుధిరమంతా చిందించి సర్వమానవాళి ఆత్మీయ దాహాన్ని తీర్చింది. అది సజీవమైన బండ. ఆయనే నీ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు. నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దానికి పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనములు. వానలొచ్చాయి, వరదలొచ్చాయి, ఆ ఇంటిని మాత్రం కదిలించలేకపోయాయి. కారణం దాని పునాది స్థిరమైన బండ మీద వేయబడింది. ప్రియ సహోదరి, ప్రియ దేవుని బిడ్డ, నీ జీవిత పునాది క్రీస్తు అనబడే బండ మీద వేసినట్లయితే, ఆయనే నీ ఆశ్రయస్థానమైతే శోధనలు రావచ్చు, వేదనలు రావచ్చు, అయితే ఏ పరిస్థితి నిన్ను మాత్రం కదిలించలేదు. బండ సందులు అంటే క్రీస్తు యొక్క గాయములు. వాటిలో నుండి ప్రవహిస్తున్న రక్తములో నుండి పుట్టినదే పావురం అనబడే సంఘం. ఆ బండ సందులే మన నివాస స్థానమైతే ప్రియుడైన యేసును మనం ఎదుర్కోగలం. ప్రియ స్నేహితుడా, వాక్యమంటినటువంటి ప్రియ దేవుని బిడ్డ, కుందేలు దాని నివాస స్థానమైన బండ సందుల్లోనే దాని జీవితానికి భద్రత. లేకుంటే ఏ క్షణాన్నైనా శత్రువు దాడికి గురి కావాల్సిందే. అట్లనే క్రీస్తు అనబడే బండను మన నివాస స్థలముగా మార్చుకోగలిగితే, ఆ బండను మనం ఆశ్రయించగలిగితే మన జీవితాలకు భద్రత, క్షేమం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. కీర్తనలు 27:5వ వచనం. అట్లా కాకుండా బండను విడిచి బయటికి వస్తే గర్జించు సింహం వలె నములితే ఆలస్యమవుతుందేమోనని దొరికిన వారిని దొరికినట్లు వాడు మృంగడానికి ప్రపంచమంతా తిరుగుతున్నాడు. కనుక ప్రియ స్నేహితుడా, జాగ్రత్త. క్రీస్తు అనబడే బండను ఆశ్రయించగలిగితేనే నీ జీవితానికి భద్రత, క్షేమం, నిత్య రాజ్యం. నేటికి ఆ బండను ఆశ్రయించకుండా నీవున్నావేమో. అలా నీవుంటే ప్రతి క్షణం నీవు ప్రమాదంలో ఉన్నట్లే. వద్దు, అది అత్యంత ప్రమాదకరం. ఆ బండ మాటున ఒదిగిపోదాం. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, అమూల్యమైన మరి ఒక దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, తెగులు, ప్రమాదము నుంచి మమ్మల్ని తప్పించండి. బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు నీ కాపుదల మాకు దయచేయండి ప్రభువా. డ్యూటీకి వెళ్తున్న వారికి మీరు తోడుగా ఉండండి ప్రభువా. బలహీనులను, చంటిబిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. వారికి తగు భద్రత, క్షేమం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు తోడుగా ఉండండి. వారికి నీ యొక్క సన్నిధిని, నీ భద్రతను అనుగ్రహించండి ప్రభువా. అలాగే కరోనా పేషెంట్స్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. కరోనాతో బాధపడుతున్న నీ బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన.
అనేక రోగముల చేత పీడింపబడిచిన నీ బిడ్డలకు తగు స్వస్థతను సమృద్ధిగా మీరు అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అలాగే దూరదేశంలో ఉండి వాక్యం ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ సన్నిధి చేత బలపరచండి, దర్శించండి. నీ యొక్క బండవైన నిన్ను వారు ఆశ్రయించుటకు సహాయం చేయండి. దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి నీ సన్నిధి చేత మమ్మల్ని నింపమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానంలో మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559 9177375559. దేవుడు మిమ్మను మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.